ఇంటర్మీడియట్ 2025 ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో ఆర్యన్ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల చైర్మన్ చింతం రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రథమ ద్వితీయ ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం వెలువడిన సందర్భంగా ఫలితాలలో కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో విజయదుందుభి సాధించడంతో కళాశాలలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి చింతం. నేను వచ్చేసి ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ చైర్మన్. ఈ రోజు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన విద్యార్థులు ఇంటర్మీడియట్ సీనియర్ విద్యార్థులు 134 మంది 900 పైగా సాధించారు. ఫస్ట్ ఇయర్లో అయితే కనుక 470 గాను 81 మంది వచ్చేసి 400 పైన మార్కులు సాధించారు. మేము ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేది కూడా మేము వచ్చేసి ర్యాంకుల కోసం ఇంకో దానికోసం చేయట్లేదు. ప్రతి విద్యార్థి విజయమే 6 లక్షలు అని చెప్తున్నాను. ప్రతి విద్యార్థి విజయం అంటే కనుక ప్రతి విద్యార్థి వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వస్తారని కాదు, ఈ రోజు పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పోరాడుతున్నాము. ఇది వచ్చేసి లెక్చరర్స్ అందరి సమష్టి కృషి అండి. లెక్చరర్సే కాదు, ఈవెన్ మన జూనియర్ లెక్చరర్స్ అయితేనేమి, మిగతా సిబ్బంది అయితేనేమి కంటిన్యూస్ గా స్టడీ అవర్స్ కానీ లేదంటే కనుక క్లాసెస్ కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆపకుండా కంటిన్యూ చేయడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. లేదంటే ఈ విజయం పాసిబిలిటీ ఉండేది కాదండి. ఈసారి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనము ఇంకా బెటర్మెంట్ ఏం చేస్తున్నామంటే కనుక ఇప్పుడు వరకు వచ్చేసి మనము డిపిపిస్ వచ్చేసి ప్రింటెడ్ డిపిపిస్ ఇచ్చాము, డైలీ ప్రాక్టీస్ పేపర్స్. ఇప్పటి నుంచి వచ్చేసి కంప్యూటరైజ్డ్ చేసాము. కంప్యూటరైజ్డ్ చేయడం వల్ల మా ఆలోచన ఏంటంటే కనుక కంప్యూటరైజ్డ్ డిపిపి వచ్చేసి 1 అవర్ రన్ అవుతుంది. ఈ 1 అవర్ లో స్టూడెంట్ వచ్చేసి 50 బిట్లు చేయాల్సి వస్తుంది. ఈ 50 బిట్లు స్టూడెంట్ వచ్చేసి ఎంత ఫాస్ట్ గా ఆలోచించగలుగుతున్నాడు ఆ ఉద్దేశంతో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ప్రతి క్యాంపస్ లో 4 క్యాంపస్ లో ఉంటే ప్రతి క్యాంపస్ లో కూడా వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ పెట్టాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనము ఈవెన్ లైబ్రరీస్ కూడా అండి, చాలా పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి. ఈ లైబ్రరీస్ లో కూడా 45 ఇయర్స్ నుంచి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఎయిదర్ జేఈ మెయిన్స్ కానీ ఆర్ నీట్ కానీ అన్ని పేపర్స్ కూడా దాంట్లో పెట్టేసేసి అట్ ద సేమ్ టైం మంత్లీ జర్నల్స్ వస్తాయి. మంత్లీ జర్నల్స్ కూడా కనీసం వచ్చేసి ఒక 10 కాపీస్ పెట్టేసి ప్రతి స్టూడెంట్ కు అవైలబిలిటీ ఉండేటట్టు చేసాము. నిజంగా చదవగలిగిన స్టూడెంట్ ఉంటే దగ్గర వచ్చేసి డిపిపిస్ 3000 క్రియేట్ చేసామండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 3000 అంటే కనుక ఒక్కో దాంట్లో 50 బిట్స్ తీసుకుంటే 1,50,000 బిట్స్. ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా కానీ వాళ్ళు 75 బిట్స్ రాస్తే సరిపోద్ది. 75 బిట్స్ గాను మనం 1,50,000 బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. నిజంగా చదవగలిగిన స్టూడెంట్ కనుక ఫస్ట్ ర్యాంక్ కన్నా తక్కువ ఏమీ రాకూడదు. మా ప్రయత్నం అయితే 100% చేస్తున్నామండి. ఈవెన్ ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తే కూడా ఫస్ట్ ఇయర్ కానీ లేదంటే కనుక సెకండ్ ఇయర్ కానీ ఇది వచ్చేసి 5th ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ కూడా మా గ్రాఫ్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉంటాము. యాక్చువల్లీ ఈ రిజల్ట్ వచ్చేసి మాకు రెస్పాన్సిబిలిటీ పెంచింది. ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. విజయానికి కారకులైన అధ్యాపకులకి మరియు మా జూనియర్ లెక్చర్స్ కి మరియు తల్లిదండ్రులకి మాపై నమ్మకం ఉంచి మా దగ్గర పంపించిన తల్లిదండ్రులకి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.